రామాయణ టీజర్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. రామా అని చెప్పి తన మీదైతే ఒక గ్లిమ్స్ లాంటిది అయితే వదిలారు. దాదాపు 2 minutes పైగా అయితే ఉంది. టీజర్ చూసిన తర్వాత ఓన్లీ 1 word అనే చెప్పాలి, ఎక్సలెంట్ అయితే ఉంది. విజువల్స్ ఇంత గ్రాండియర్ గా వాళ్ళు తీసుకొస్తున్న విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంత గౌరవంతో ఎంతో డెడికేషన్ తో చేసే తప్ప ఇలాంటి విజువల్స్ అనేవి రావు. టీజర్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకుందాం. విజువల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నాయి అనేది. ఆ విజువల్ చూడండి, మౌంట్ ఒక జైంట్ లాంటి పర్సన్స్ తో ఒక మంచు ప్రదేశంలో ఫైట్ అయితే జరుగుతుంది. ఒక సెల్యులోట్ షాట్ అయితే ఉంది, రామధనుస్ ఇట్లా పట్టుకొని నిల్చున్నది. బస్ సూపర్ ఉందని చెప్పాలి. అదైతే ఆ విజువల్ చూడండి, సూర్యుడు మొత్తం ఆకాశం మొత్తం మెరుపు రంగులోకి వెళ్ళిపోయి మబ్బులు అన్నది పైనుంచి కమ్ముతుంటే అక్కడ నిల్చొని కనిపిస్తున్న షాట్ చూస్తుంటే ఏమన్నా గూస్ బంప్సా. 5000 years గా మనం కొలుస్తున్న ఒకే ఒక ఆన్సర్, ఒకే ఒక దేవుడు శ్రీరామ్. విజువల్స్ ఫైనల్ గా చూపించారు అయోధ్యలోవి. అవర్ ప్రొటెక్టర్ చూడండి, ఆ గ్రాండియర్ చూడండి, ఆ విజువల్స్ చూడండి, ఎంత క్లియర్ కట్ గా నిజంగానే కనిపిస్తున్నాయో మనకి. ఇది ఇలాంటి రియాలిటీ లొకేషన్స్ తో మన స్టార్ హీరోస్ మూవీస్ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఫైనల్ గా రాముడు లుక్ అయితే లివర్ అయితే చేశారు. రణబీర్ కపూర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా నీట్ గా పద్ధతిగా అయితే ఉన్నాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, రాముడిని ఎందుకు నీలం రంగులో చూపించట్లేదు ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా, ఎందుకు నార్మల్ మనిషి లాగానే చూపిస్తున్నారు అని చెప్పి అందరు క్వశ్చన్స్ ఉండొచ్చు. బట్ ఫిలిం మేకర్స్ ఇప్పటికీ బిలీవ్ చేస్తారు రాముడు మనలాంటి మనిషి లాగానే ఉంటాడు, నీలం రంగులో ఉంటాడు. సో దాని వల్ల వీళ్ళు ప్రతి మూవీలో కూడా అలానే చూపించుకుంటూ వస్తున్నారు. బట్ ఇలాంటి మూవీస్ సక్సెస్ అయిన ఇవి కూడా అక్కడ చూసారా, యష్ ఎంట్రీ ఇచ్చాడు. క్లైమాక్స్ షాట్ వచ్చేసి రావణాసుడు ఎంట్రీ, ఓన్లీ బ్లాక్ షాట్ మాత్రమే చూపించారు. పుష్పక విమానం మీద వెళ్ళడానికి రెడీగా అయితే ఉన్నాడు. ఇది కదా మనం మిస్ అయ్యాము. సో రామాయణ నుంచి రామ టీజర్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ఒక్క వల్లే చెప్పలేకపోతున్నా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎందుకు ఇంతగానం స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అంటే, మన హీరోలు కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఈ తీయడానికి. బట్ ఈ బాలీవుడ్ వాళ్ళు మళ్ళా తీస్తున్నారు, మళ్ళీ ఈసారైనా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. మరి మీరేమంటారు, మీకు ఎలాగుంది? దాదాపు 4000 కోట్లతో ఈ మూవీ అయితే తీస్తున్నారు. మామూలు 1 కాదు 2 కాదు 4000 కోట్లు. సో విజువల్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. ప్రతి ఒక్క ఏదైతే వాళ్ళు అనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద తీసుకురావడానికి ట్రై అయితే చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మీకేనా అనిపించింది టీజర్? కింద కామెంట్ చేయండి.